దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం జూన్ అండి. ఈరోజు ఫస్ట్ జూన్ నెల 1వ తారీఖు. మీ అందరికీ కూడా ఈ నెలంతా శుభం కలుగును. నెలంతటి కొరకు అద్భుతమైన వాగ్దానం. ఈ రోజు కొరకు జూన్ నెలంతటి కొరకు మీ జీవితాలను దేవుడు ఆత్మీకంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, సామాజికంగా, మానసికంగా, సంఘపరంగా ఆశీర్వాదపు శుభములు పలుకుతున్నాను. జూన్ నెలలో ప్రభు అద్భుతమైనటువంటి కృప మీకు ఇచ్చునుగాక. మీ ఇంటి వారు, మీ కుటుంబ బంధువులు, స్నేహితులు రక్షించబడుతురుగాక. మీ ఇంటికి శుభకరమైన ఆనవాళ్ళు కనపరచునుగాక. ఈ నెల శుభకార్యములు మీ గృహంలో జరుగునుగాక. ఆత్మీయతలో వర్ధిల్లుదురుగాక. సంఘ పునర్నిర్మాణం జరుగునుగాక. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. అందరు ఇంకా యేసును అంగీకరించిన మీ హృదయాన్ని ఏసేకిస్తే పరలోక నిత్యజీవం, పాపక్షమాపణ, దీంతోపాటు ఆయన తోడుగుంటాడు. క్రొత్త మంత్, న్యూ బిగినింగ్, గొప్ప బ్లెస్సింగ్, ఒక మంచి వాగ్దానం చదువుకుందాం ఈ నెలంతటి కొరకు మన జీవితాలని. చూడండి, హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. మీ మీద మనుషులను, పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొంది పూర్వం ఉన్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. మిమ్మల్ని విస్తరింపజేసి అంటే దేవుడు అక్కడ భూమిని, ఆకాశమును అన్నిటినీ ఆశీర్వదించే దేవుడు. మీ పశువులు, మందలు భూమి మీద విస్తరించాలి, మీరంతా ఫలం ఫలించాలి అని చెట్లను ఆశీర్వదిస్తాడు. మనుషుల్ని, మిమ్మల్ని ఫలింపజేసి అభివృద్ధిపరిచి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేస్తుంది. ఈ నెల వాగ్దానం వింటున్నారా? మిమ్మల్ని అభివృద్ధిపరిచి ఫలింపజేసి మునుపటి కంటే అధికమైన మేలు కలుగజేయబోతున్నాను. ఆమేన్. ముందున్న దానికంటే కూడా, మునుపటి కంటే కూడా గొప్ప మేలు నీ కుటుంబంలో, నీ జీవితంలో ఈ నెలంతటిలో దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన ఈ వాగ్దానాన్ని నెలంతా ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. మంచిగా సిద్ధపడండి. జూన్లో దేవుని స్తుతించండి. కొత్త అనుభవాలు ప్రభు నడిపిస్తాడు. ఆత్మీకంగా బలపరుస్తాడు, ఆరోగ్యంగా దీవిస్తాడు, వర్ధిల చేస్తాడు, మిమ్మల్ని, మీ కుటుంబాలను నూతనపరుస్తాడు. అక్కడ ధైర్యం తెచ్చుకోండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, జూన్లో ఫస్ట్ నాయన ఈరోజు మీ చేతులకు అప్పగించుకుంటూ మా బిడ్డల్ని, మమ్మల్ని, మా యొక్క సంఘాలని, మా కుటుంబాలని నీ రక్తంలో ముద్రిస్తూ ఇదిగో నీ సన్నిధి తోడుగుంచి నడిపించి నెలంతా ఆత్మీకంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, మానసికంగా, కుటుంబపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారంగా అన్ని విషయాల్లో విడుదల, కోర్టు కేసు నుండి విడుదల, అప్పుల బాధ నుంచి విడుదల, ఆర్థిక సమస్య నుండి విడుదల, పిల్లల ఫీజులు, స్టడీస్, కెరియర్, భవిష్యత్తులో బ్లెస్సింగ్ తండ్రి. అయ్యా, కొత్త దేశాలు వెళ్ళాలంటే డోర్స్ ఓపెన్ కావాలి, ఆర్థికమైన సమస్యలు తొలగాలి, వివాహం కాని బిడ్డలకు వివాహాలు నాయన, గర్భాలు లేని గర్భాలు, విడిపోయిన కుటుంబాలు కట్టబడి, పంటలు, పొలాలు అన్ని బ్లెస్సింగ్ ఉండునట్లు ఆశీర్వదిస్తూ శుభములను పలుకుతూ నీ సన్నిధి మా మినిస్ట్రీకి, మా కుటుంబాలకు, మా బిడ్డలకి తోడుగా నడిపించి మునుపటి అధిక మేలు కలుగును గాక. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలకు అట్టి బ్లెస్సింగ్ ఇస్తూ క్రైస్తవ సంఘాలని, సేవకుల మీద ఈ ఆశీర్వాదం పొర్లిపారును గాక. కల్వరి మినిస్ట్రీ మీద, బెల్లంపల్లి ప్రామిస్డ్ సంఘ సరిహద్దుల్లో మా సంఘాలన్నిటి మీద ఉండును గాక అని దీవిస్తూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ నెలలో ఈ వాగ్దానం అందరికీ, ఇది జూన్ అంతటి కొరకు అందరు లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. నీ చేయి విడువడు అనే పాట కొద్ది కాలం క్రితం రిలీజ్ అయింది. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో వినండి. ఎవరైనా బైబిల్ కాలేజ్ వెళ్ళి యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్ పిలుపు దర్శనం కలిగిన వారు వెంటనే మన వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి. ఎందుకంటే కల్వరి వాట్సాప్ నెంబర్కి మీరు ఇస్తే ఈ నెలలో చక్కగా మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తాం. 1 year బైబిల్ కాలేజ్ బెల్లంపల్లి తెలుగు మీడియం, 1 year బైబిల్ కాలేజ్ ఇంగ్లీష్ మీడియం కల్వరి ప్రామిస్డ్ హైదరాబాద్లో. కాబట్టి సంప్రదించి 10th అయిపోయి ఉండాలి, రక్షణ పొంది ఉండాలి, కుటుంబం మంచి కుటుంబ పర్మిషన్ ఉండాలి, పిలుపు దర్శనం కలిగిన బిడ్డలకి. కాబట్టి గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.